ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కార్ణోద్భం పాండే విశ్వాంబరాం గోదావందే శ్రీరంగనాయకం నీలాశృంగస్తనగిరితటే సుప్తమద్భోజ్యకృష్ణం పారాజ్యం సంశ్రుతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వచ్చిష్టాయం సృజనిగలితం యా బలాత్ పుంత్రభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం பூயே வாஸ்துவோய அன்னவயல் புதவை ஆண்டாளங்கற்கு பண்ண திருப்பாவை பதிவையும் இன்னிசையால் பாடி கொடுத்தாள் அற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல் சூடி கூட சுடலக்கடையே தோல்பாவை பாடி அருள்வல் வளையாம் நாடினி வேங்கடவர்க்கு நிதி மாற்றும் நாங்கள் వానమే నలుగురు భగవద్మనులారా ఈరోజు మనం 27వ పాశ్రం సంహారం చేసుకుందాం. ஆண்டாள் திருவதிகளே சரணம் கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உன்னை பாடிப்பறை கொன்யாம் பெரு சன்மானம் நாடு புகழும் பரிசுனால் நன்னார்க சூடகமே தோள்களை தோடே சேவு பூவே பாடகமே என்னை பலே கல்லும் யாமடியோம் ஆதை ஆடை ஒழுப்போம் ஆதம் பின்னு பால் சோறு மூடு வைப்பயத்து முசங்கை வஜுவார கோடியரன் குளரந்தையிலோ ரம்பாவாய் స్తుహి శృధం ఘర్తసదం యువానాం మహాస్తు ముగ్రం అనోరణీయ మహతో మహీయాన్. ఈరోజు గోపికలు వాళ్ళు చేసిన నోమకి పొందవలసిన ఫలితాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నారు. బయటకు స్వామితో కలిసి పరమాణం తినాలని కోరుకున్నారు. అట్లాగే చీరలు ఆభరణాలు కూడా కావాలని కోరుకున్నారు. బాహ్యమైన ఈ వైభవాలు కావాల్సినవి, కోరుకోవాల్సినవే, కానీ అందులో ఉన్న రహస్యం ఏమిటో కూడా తెలుసుకోవాలి. అయితే వాటన్నిటికీ భగవంతుని నుండి పొందాలి, భగవంతుని కొరకే పొందాలి అని సూచిస్తోంది ఆండారు. ఈ పాశ్రంలో స్వామి గోపికలకు గోవింద అని పిలుస్తారు. స్వామి, నువ్వు పరాక్రమంతో శత్రువులను సౌశల్యముతో మమ్మల్ని జయించావు. అడగడం తెలియని, కృతజ్ఞత తెలియని, ఏ విధంగానూ తిరిగి ప్రత్యుపకారం చేయలేని గోవులను గోపాల కోసం కాపాడి నీ సౌశల్యం చూపించావు. నీ గుణాలతో లోకాలన్నిటినీ జయించావు. మేము పరానే ఆ వాయిద్యాన్ని పొందినాక మేము ఒక సన్మానాన్ని కూడా పొందాలనుకుంటున్నాం. ఆ సన్మానంలో లోకమంతా పొగిడే విధంగా ఉండాలి. మేము కృష్ణ పరమాత్మని ఆశ్రయించినందువల్లనే ఇంతటి గొప్పదనాన్ని పొందామని లోకం మమ్మల్ని చూసి నిన్ను తక్కువగా అంచనా వేసేవాళ్ళు ఆశ్చర్యపోయేటట్టుగా ఉండాలి. శ్రీకృష్ణుడు ఇంతటివాడ అని నోరులు వెళ్ళబెట్టాలి. చేతులకు గాజులు, భుజాలకు భుజకీర్తులు, చెవి కింది భాగం దిద్దులు, పై భాగంలో పూలు, పాదాలకు నూపురాలు ఇవ్వమని అడిగారు. అంటే చేతికి నిన్ను సేవించే భాగ్యం కలగాలి. నువ్వు నా భుజాల్లో ఉండి నాకు బలమై నిలబడి నాతో చేస్తున్న భావన కలగాలి. చెవికి పెట్టుకునే దిద్దులు స్త్రీకి స్త్రీత్వాన్ని సిద్ధింపజేస్తుంది. మనస్వరూపాన్ని మనం గుర్తించడమే దిద్దు, అనుభవం కలగడమే. పువ్వులు తాను నడుస్తున్నాను అనుకుంటూ నడవటం మానటమే పాదానికి ఆభరణం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజాని పరమాత్మ అన్నాడు పరమాత్మ గీతలో. నువ్వు చేయవలసిన పనులన్నీ మానకుండా చేస్తూ ఉండాలి. జ్ఞానం సంపాదించు, భక్తితో ఉండు, కానీ ఇవన్నీ నేను చూస్తాను అని కానీ నావే అని కానీ అనుకోకు. తేన భుంజీద అని ఉపనిషత్తు. అంటే ఈ భోగాలను విడిచిపెట్టు, అనుభవించు. విడిస్తే అనుభవించడం సాధ్యం కాదు, అనుభవిస్తూ విడిచిపెట్టడం అసాధ్యమే. మరి ఎట్లా అంటే మనసు వాటిపై పెట్టకూడదు. పైకి మాత్రం అలంకరించుకున్న వైభవాలను అనుభవించాలి. ఆ వైభవాలని దిద్దులను అంటే తిరుమంత్రం, చెవిపూలు ద్వయమంత్రం కావాలి. చర్మశ్లోకమే పాదాభరణం కావాలి. ఇదే దీనిలో ఉన్న రహస్యం. పరమాణంలో పాలు పరమాత్మని దివ్యమైన కళ్యాణ గుణాలు, అందులో పోసే నెయ్యి భగవంతుని వెనుక మనకు గల ప్రీతిని గుర్తు. భగవానుడే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. లోపల చిన్నగాను, బయట పెద్దవాడిగా ఉన్నాడు. అంతా ఆయన అన్న భావన కలగాలి. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కార్ణోద్భం పాండే విశ్వామరం గోదా వందే శ్రీరంగనాయకం సత్యష్టమాలిగా గంధబంధ చేసినవే విష్ణు చిత్తనోజాయ గోదాయ నిత్యమంగళం. శ్రీమతే రమజమాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్.